హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు మార్కెట్ గైడ్. ఈ వీడియోలో మార్కెట్ అనాలిసిస్ గురించి క్విక్ గా డిస్కస్ చేసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నిఫ్టీ వాళ్ళ సెక్షన్ లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 22,800 ఇంపార్టెంట్ సపోర్ట్ ని బ్రేక్ చేసితేమో అన్న సిచ్యువేషన్ నుంచి ఫ్రమ్ లోస్ నుంచి 200 పాయింట్స్ రికవరీ అయ్యి నిఫ్టీ 22,960 దగ్గర క్లోజ్ అయింది. ఈ 22,800 ని ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి ఇది థర్డ్ టైం వచ్చి రెస్పెక్ట్ చేస్తుంది. రీసెంట్ గా ట్రంప్ చేసే టారిఫ్ స్టేట్మెంట్ వల్ల ఇండియన్ మార్కెట్స్ పానిక్ సెల్లింగ్ జరుగుతుంది. మరి యుఎస్ అండ్ యూరోప్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ లో ఉన్నాయి. బడ్జెట్ అండ్ ఎంపీసీ ఈవెంట్స్ తో మార్కెట్స్ స్టేబుల్ గా ఉన్న ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ వల్ల లాస్ట్ వీక్ మార్కెట్స్ పానిక్ సెల్లింగ్ కి రీజన్. ఎందుకంటే యుఎస్ ఇండియాపై వేసే టారిఫ్ కంటే ఇండియా యుఎస్ పై వేసే టారిఫే ఎక్కువ. ఇప్పుడు ఈ రెసిప్రోకల్ టారిఫ్ వల్ల యుఎస్ కూడా ఎంత ఇండియా వేస్తుందో అంత యుఎస్ వేస్తుంది. ఇండియా ఎక్స్పోర్ట్స్లో 18% ఎక్స్పోర్ట్ యూఎస్కి వెళ్తాయి. ఇప్పుడు ఈ 18% ఎక్స్పోర్ట్స్పై ఎడిషనల్ టారిఫ్స్ ఉంటాయి. ఆల్రెడీ మార్కెట్స్ ట్రంప్ టారిఫ్స్ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేసుకున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ డైలీ ఆల్ టైమ్ హైస్ని రీచ్ అవుతున్నాయి. మరి ట్రంప్ టారిఫ్స్ యూరోప్కి ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లా? యూరోప్ యుఎస్ పైన వేసే టారిఫ్ కానీ యుఎస్ యూరోప్ పైన వేసే టారిఫ్ కానీ ఈక్వల్గానే ఉన్నాయి. సో రెసిప్రోకల్ టారిఫ్ వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వవు. ఎర్నింగ్స్ అండ్ ఎకనామిక్ డేటా స్ట్రాంగ్గా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ కూడా ఎండ్ అవుతుందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో న్యూస్ పబ్లిష్ అవుతున్నాయి. సో యూరోపియన్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ వార్ పీస్ పై యుఎస్ కి యూరోప్ కి కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సీనియర్ అఫీషియల్స్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ ఎండ్ చేసి శాంతి ఒప్పందం చేయడానికి సౌదీ అరేబియా వెళ్తున్నారు. రష్యా ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 2022లో వార్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ రష్యా 20% ఆఫ్ ఉక్రెయిన్ ల్యాండ్ ని ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా క్యాప్చర్ చేసిన 20% ల్యాండ్ని విత్డ్రా చేసుకొని అంటే నాటో మెంబర్షిప్ కావాలని లేదా మళ్ళీ అటాక్ చేయరని గ్యారంటీ అడుగుతుంది ఉక్రెయిన్. ఈ వీక్ ఈ ఈవెంట్ని దృష్టిలో పెట్టుకోండి. టుమారో నుంచి ఎనీ టైం అప్డేట్స్ రావచ్చు. ఎఫ్ఎం నిర్మలా సీతారామన్ ఇవాళ ముంబై పోస్ట్ బడ్జెట్ ఇంటరాక్షన్లో ఇండియా ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గిస్తూ ఏమైనా ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంటే ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది. ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్లో ఉందని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇవాళ ముంబై పోస్ట్ బడ్జెట్ ఇంటరాక్షన్ లో చెప్పారు. సంజయ్ మల్హోత్రా గారు వచ్చినప్పటి నుంచి 43.2 lakh crores ఆర్బీఐ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి లిక్విడిటీని ఇంజెక్ట్ చేసింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.